హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రౌట్. ఈరోజు మనం చాలా రుచికరమైన ఆంధ్ర స్టైల్ స్పెషల్ రెసిపీ అయిన వంకాయ ఉల్లి కారంని నూనెలో డీప్ ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్ యూస్ చేసి అదే టేస్ట్‌తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో, దీనికి ముందుగా మనం ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్‌ని వేసి బాగా మిక్స్ చేసిన తరువాత తాజా వంకాయలను తీసుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధముగా కట్ చేసి ఆ వాటర్‌లో ఉంచాలి. ఇలా ఉంచడం వలన మన ముక్కలనేవి కండ్రెక్కకుండా ఇంకా ఆక్సిడైజ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తరువాత 10-15 గ్రీన్ చిల్లీస్‌ని మధ్యలో సన్నగా స్లిట్ చేసినవి, ఇంకా 4 మీడియం సైజ్డ్ ఆనియన్స్‌ని వేసి ఒకసారి బాగా కలపాలి. ఆ తరువాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్‌ని వేసి బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అప్పుడు మళ్ళా మిక్స్ చేసిన తరువాత మన ఆనియన్ అనేది ట్రాన్స్‌పరెంట్‌గా చేంజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. సో, ఆ టైంలో మనం వాటిని వేరే బౌల్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, మనం ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఇక్కడ వేసి, వాటిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్‌ని కూడా వేసి లిడ్ క్లోజ్ చేసి మనం ఈ వంకాయ ముక్కలననేది మగ్గించుకోవాలి. సో, ఈ టైంలో మనకి ఆనియన్స్ అనేవి చల్లారుతాయి. సో, వన్స్ అవి చల్లారిన తరువాత దానిలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారంని అంటే మీ స్పైస్‌కి తగ్గట్టు మీ యొక్క కారం స్పైస్ లెవెల్‌ని బట్టి యాడ్ చేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళొక్కసారి లిడ్ ఓపెన్ చేసి మనం వంకాయ ముక్కల్ని ఒక్కసారి కలిపి కొంచెం వంకాయలనేవి మెత్తగా అయిన తరువాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలిపిన తరువాత దీనిలో ముందుగా మనం కోర్స్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ యొక్క ఉల్లికారం అనేది మనం వంకాయ ముక్కలకు మొత్తం ఈవెన్‌గా పట్టేలాగా మనం వీటిని బాగా కలపాలి. ఆ తరువాత లిడ్ క్లోజ్ చేసి మధ్య మధ్యలో ఇది కలుపుతూ మనం దీన్ని ఉడకనివ్వాలి. సో, ఇలా కలపకపోతే మనకి అడుగంటుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి. ఒక 10-15 మినిట్స్ అలా మగ్గిన తరువాత మనకి ఆనియన్ పేస్ట్ అనేది కలర్ చేంజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. బ్రౌన్ కలర్‌కి మారడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అదే విధముగా ఆయిల్ కూడా పైకి తేలడం స్టార్ట్ అవుతుంది. సో, ఆ టైంలో మీరు కొంచెం కొత్తిమీరను వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి కారం, ఉల్లిపాయల వాసన, మసాలాల రుచితో నోరూరించే ఈ వంటకం వేడి వేడి అన్నం మీద నెయ్యి వేసుకొని తింటే అబ్బా! అసలైన ఆత్మసంతృప్తనేది కలుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.